ప్రవీణ్, ముందుగా నీకు, అలాగే ఏబిఎన్ ఆంధ్ర యాజమాన్యానికి, మిత్రులు, పోరాట యోధులు మురళి గారికి, అలాగే శేషు గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. ఇది పురపాలక చట్టంలోని 4వ సవరణ చేసి శాసనసభలో ఈరోజు తీసుకొచ్చారు. ముందుగా దాని గురించి చెప్పిన తర్వాత దీనికి వస్తాను. మనకు సంబంధించినంత వరకు ఈ యొక్క ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు 100 పురపాలక సంఘాలు జరగబోతా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి, నిస్సందేహంగా కూడా అనుమానమే లేదు. ఎందుకంటే అయ్యారాముల నుంచి కొంత రక్షణ అయితే ఉంటుంది, పూర్తిగా అనేది కాదు. కానీ వీళ్ళకి అధికారాలతో పాటు నిధులు ఏ స్థాయిలో కేటాయిస్తారన్న దాని మీదే వీళ్ళకి ముఖ్యంగా ఆధారపడి ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఒక వ్యక్తి నిజంగానే వ్యక్తిగతంగా కొంచెం మంచి పేరున్న వ్యక్తి ఏ పార్టీలో ఉండా అతనికి ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి అతను ఎన్నుకున్నారనుకోండి, అధికార పార్టీ వాళ్లే అయి ఉంటారు, ఎన్నుకుంటారు. కానీ మిగిలిన వార్డు మెంబర్లు కావచ్చు, అంటే కౌన్సిలర్లు కావచ్చు, లేదంటే కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు గనక ఆ పార్టీకి మద్దతుగా గెలవలేదనుకోండి, నిస్సందేహంగా కూడా అతనికి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలి అంటే, అతను స్వేచ్ఛగా పనిచేయాలి అంటే నిస్సందేహంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కొన్ని నిధులు కేటాయించాలి. స్వతంత్రంగా చేసుకునే అధికారాన్ని వాళ్ళు కొన్ని కల్పిస్తే అప్పుడు వాళ్ళ పనితీరు ఏంటనేది మనకు అర్థమవుతా ఉంటది. ఏమవుతుందంటే ఒకనాడు ఎన్నికలు వేరు, ఒకనాడు ప్రజాప్రతినిధులు వేరు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు మనం చూస్తూనే ఉన్నాం. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార పార్టీ కొంచెం అనుకూలంగా ఉంటుంది, అందుట్లో అనుమానమే లేదు. అలాగే అధికార పార్టీ యొక్క పనితీరు బాగలేదనుకోండి, స్పష్టంగా కూడా కనపడిద్ది, అనుమానమే లేదు. గ్రామాల్లో వచ్చేది, ముఖ్యంగా గ్రామాల్లో వచ్చేసరికి పంచాయతీ చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు నాకు తెలిసినంత వరకు. ఏది శాసనసభ్యులు, లోక్సభ సభ్యుల కంటే కూడా పంచాయతీ చాలా ముఖ్యమైనది. మరి అలాంటి పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు స్థానికంగా వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు, గతంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వీటి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా చాలా వరకు పనిచేస్తుంది. ఇప్పుడంటే పార్టీలతోటి రంగు పులుముకుంటున్నారు, కానీ ఒకప్పుడు పంచాయతీ సర్పంచ్ అంటే ఆ విలువ, వాళ్ళు చేసినటువంటి పనితీరు, గతంలో వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నిన్న దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మనం చూసుకోవాలి. రాజమండ్రి వాళ్ళ యొక్క కార్యకర్తల సమావేశంలో చూసుకుంటా ఉంటే, మనం యుద్ధం చేయబోతున్నాం, యుద్ధం చేయండి మీరంతా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు జరగాలి అంటే మీరంతా సన్నద్ధం కావాలి, ప్రజలు మన వెంటే ఉన్నారని చెప్పి ఆయన నమ్మకంగా వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఇది కూటమికి కూడా ఒక పెను సవాలు, అనుమానమే లేదు. ఎందుకంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నారు కాబట్టి ఈ సర్దుకుపోయే విషయంలో కొంత పారదర్శకంగా బలాలు బలహీనతలను దృష్టిలో పెట్టుకొని ఒత్తిళ్లకి లొంగకుండా చేసుకోగలిగితే నిస్సందేహంగా కూడా ఇప్పుడున్నట్టు 164 స్థానాలు ఉన్నాయి కాబట్టి కూటమికే పెద్ద సవాల్ అనేది నేను భావిస్తున్నా. 11 స్థానాలు ఉన్నవాళ్ళు ఏమాత్రం వాళ్ళకి అవకాశం దొరికినా, వాళ్ళకి గనక ఆధిక్యత వచ్చినా కూడా చూసారా ప్రజలు మా ఎంట ఉన్నారని వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండోది, దీనికి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా కూటమి పెద్దల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పనితీరు మీరన్నట్టు 2 సంవత్సరాల 2 నెలల 8 రోజుల పరిపాలన మీద ఇప్పటికి ఈ రోజుకి వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉందా అనేది కూడా ఓటు రూపేణా ప్రజలు కూడా చూపిస్తా ఉంటారు. దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ముడిపడి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కొంచెం పారదర్శకంగా గనక ఎన్నికలు నిర్వహించగలిగితే, ఇప్పుడు అతను ఒక మాట అన్నాడు, పోలీసులు పెట్టుకొని చేస్తారు అని. అంటే అతను అధికారంలో ఉండగా అతను ఏం చేశాడో అతను తెలుసు కాబట్టి ఈ కూటమి కూడా అలానే చేస్తుందని చెప్పని భావిస్తా ఉన్నాడు. నామినేషన్ కూడా వేయనివ్వకుండా చేశారు కదా ఆ రోజున. అవును, చూసాం. మహిళలు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, అంజీ తాతను కూడా చూసాం. వృద్ధులు కావచ్చు, ఎలాంటి వాళ్ళని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో. ముఖ్యంగా పులివెందుల కావచ్చు, తంబళపల్లి కావచ్చు, పొంగనూరు కావచ్చు, లేకపోతే మాచర్ల నియోజకవర్గం కావచ్చు, 100కు 100% వాళ్ళు మామూలుగా ఏకగ్రీవాలు చేసుకోవడం సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. ఎవరన్నా అభ్యర్థులు నిలబడాలనుకుంటే వాళ్ళకి మామూలుగా స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు కావచ్చు, మరి సిఐలు స్థాయి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. బెదిరించడం, భయపెట్టడం, కిడ్నాప్ చేయటం, అవసరమైతే దాడులు చేయటం. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళినటువంటి ఆనాటి మాజీ శాసనసభ్యులు మామూలుగా బొండా ఉమామహేశ్వరరావు, అలాగే బుద్ధా వెంకన్న వెళ్తే ఒక లాయర్ల సమక్షంలో 3 కలిసి వెళ్ళిన సందర్భంగా అక్కడ కిషోర్ అనే వ్యక్తి తర్వాత తన మాచర్ల మున్సిపాలిటీకి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఏ విధంగా దాడి చేశాడో మనం చూసాం. ఇవన్నీ కూడా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో
ఎంత భయంకరంగా చేయాలో, ఏ విధంగా భయపెట్టాలో, అవును. ఏ విధంగా బెదిరించాలో అన్ని చేశారు నవీన్. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ భయం పట్టుకొని ఉంది. నిస్సందేహంగా వీళ్ళు గనక ఈ కూటమి ప్రభుత్వం అలాంటి విధంగా గనక చేస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికే 11 స్థానాలకు పరిమితం అయిపోయాం. మనకేదో ప్రజాబలం ఉందని చెప్పని అధికారం కోల్పోయిన కాడి నుంచి అతను చేస్తున్న ఉమ్. ప్రదర్శనలు, బల ప్రదర్శనలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి కార్యకర్తలకు ఒక నమ్మకం కలిగించాలి అంటే అతను ఎంతో కొంత అతనికి అనుకూలంగా రావాలి తీర్పు. దానికోసం అతను విశ్వ ప్రయత్నం చేస్తాడు. అలాగే కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా నేను అనుకున్నట్టు అంటే నేనైతే ఏం భావిస్తున్నానంటే మన మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రజల తీర్పు మనం నిస్సందేహం కోరుకొని తప్పులేదన్నా జరుగుతూ ఉంటే ఎందుకు వాళ్ళు మన మీద అభిప్రాయంతో ఉన్నారు, అంటే వ్యతిరేకం కావచ్చు, అనుకూలం కావచ్చు, దాన్ని సమీక్షించుకునే అవకాశం రావాలి అంటే వాళ్ళు చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన వ్యవస్థను ఏర్పాటు చేసేసి పోలీసుల వ్యవస్థ కావచ్చు, లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు లేకుండా గనక వాళ్ళు చూసుకుంటా ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో